భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏసీబీ వలకు అటవీ శాఖ అధికారులు చిక్కారు. 3,51,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. జామ్ ఆయిల్ ప్లాంటేషన్ బిల్లుల చెల్లింపు కోసం కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. డివిజనల్ మేనేజర్ శ్రావణి, ప్లాంటేషన్ మేనేజర్ రాజేందర్ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. 32,000 టన్నుల కటింగ్ కోసం భారీగా లంచం డిమాండ్ చేయగా మొదటి విడతగా 3,51,000 లాగా తీసుకుంటుండగా ఏసీబీకి దొరికిపోయారు. 3,51,000 తీసుకుండగా రెడ్ హ్యాండ్గా ఏసీబీ మా టీం పట్టుకుంది. దీని సబ్జెక్ట్లోకి వెళ్తే రీసెంట్గా తెలంగాణ డెవలప్మెంట్ ఫార్మేట్లో జామాయిల్ కటింగ్ యూకలిప్టర్ కటింగ్ ఈ ఆక్షన్ ద్వారా కాంట్రాక్ట్స్ ఇచ్చున్నారు. ఇట్లాంటి ఒక కాంట్రాక్టర్ ఒక 9 యూనిట్స్ పాటుకున్నాడు, ఆక్షన్ ద్వారా తీసుకున్నాడు. వీళ్ళు ఈ 9 యూనిట్స్ సంబంధించి 32,000 టన్నులైన జామాయిల్ కట్ చేసి ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి ఫెసిలిటేట్ చేయాలి. అయితే వీళ్ళకి 32,000 టన్నులు కట్ చేసిన దానికి టన్నుకి 750 రూపాయల చొప్పున ఈయన బిడ్ చేయడం జరిగింది. శ్రీ శ్రావణి ఈవెన్ డివిజనల్ మేనేజర్ ఈవిడ.